which one of the following alcohols react instantaneously with Lucas reagent? Okay students, which one of the following alcohols reacts instantaneously with Lucas reagent? So 2024 లో వచ్చినటువంటి క్వశ్చన్ స్టూడెంట్స్, ఇది అంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్. ఓకే, సో which one of the following alcohols reacts instantaneously with Lucas reagent? అసలు ల్యూకస్ రియేంట్ అంటే ఏంటి కావాలి స్టూడెంట్స్ మనకి ఫస్ట్. ల్యూకస్ రియేంట్. ఓకే స్టూడెంట్స్, సో ఒక్కసారి రాస్తున్న స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ సో కాన్సన్ట్రేటెడ్ HCl అండ్ అన్హైడ్రస్ ZnCl2 అనేటువంటిది ల్యూకస్ రియేంట్. ఓకేనా స్టూడెంట్స్, సో మరి అసలు ఏంటి ఇక్కడ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఈ 4 లోపల ఏ కాంపౌండ్ అనేటువంటిది చాలా తొందరగా రియాక్ట్ అవుతుంది, ఇన్స్టాంటేనియస్గా రియాక్ట్ అవుతుంది, దేనితోటి? ల్యూకస్ రియేంట్. సో అంతకంటే ముందు మనం ఒక్కసారి దీని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ టేకింగ్ ప్రైమరీ ఆల్కహాల్. చూడండి స్టూడెంట్స్, ల్యూకస్ రియేంట్ ఏంటి స్టూడెంట్స్? ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ HCl ప్లస్ అన్హైడ్రస్ ZnCl2. కాన్సన్ట్రేటెడ్ HCl ఓకే ప్లస్ అన్హైడ్రస్ ZnCl2. ఇప్పుడు నేను రాస్తున్న స్టూడెంట్స్ ఇక్కడ చూడండి. ఓకే, ఇథైల్ ఆల్కహాల్ వీఆర్ టేకింగ్. Okay, ethyl alcohol plus ammonia students in the presence of concentrated HCl and anhydrous ZnCl2. Okay, then it forms ethyl chloride. Okay students, ethyl chloride. ఇది ఏంటి స్టూడెంట్స్? ఇది ప్రైమరీ ఆల్కహాల్. ఓకే స్టూడెంట్స్, ప్రైమరీ ఆల్కహాల్ CH3CH2OH. సో దీన్ని అసలు ప్రైమరీ ఆల్కహాల్ అని ఎందుకన్నాం? ప్రైమరీ ఆల్కహాల్ మీన్స్ దిస్ ఆల్కహాల్ గ్రూప్ అటాచ్డ్ టు ద ఓన్లీ వన్ కార్బన్ ఆటమ్. దిస్ ఆల్కహాల్ గ్రూప్ అటాచ్డ్ టు ఓన్లీ వన్ కార్బన్ ఆటమ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ ఆల్కహాల్. స్టూడెంట్స్ క్లియర్? సో ఇక్కడ ప్రైమరీ ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ HCl and anhydrous ZnCl2, that is the Lucas reagent, concentrated HCl. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ ఏం జరిగింది స్టూడెంట్స్? ఇథైల్ క్లోరైడ్ అనేటువంటిది ఫామ్ అయింది స్టూడెంట్స్. ఓకే, అంటే ప్రైమరీ ఆల్కహాల్ కూడా ఫామ్ ఉంది. ఓకేనా స్టూడెంట్స్, కానీ ఇక్కడ 30 minutes వరకు పడుతుంది స్టూడెంట్స్. టర్బిడిటీ ఫామ్ కావడానికి మినిమం 30 minutes పడుతుంది. ఓకేనా స్టూడెంట్స్, సో నౌ దిస్ ఇస్ ద ప్రైమరీ ఆల్కహాల్. క్లియర్? నెక్స్ట్ వన్, now this is the secondary alcohol, same as it is concentrated HCl and anhydrous ZnCl2. okay students, concentrated HCl, సరే రాద్దాం. concentrated HCl and ZnCl2, anhydrous ZnCl2. clear students? so same as it is CH3 CH CH3 Cl. okay students, clear? సో ఇది సెకండరీ ఆల్కహాల్ ఫామ్ కావడం కొరకు 5 minutes వరకు, టర్బిడిటీ ఫామ్ కావడం కొరకు ఒక 5 minutes పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి టెర్షరీ ఆల్కహాల్. నెక్స్ట్ వాట్ స్టూడెంట్స్? టెర్షరీ ఆల్కహాల్ reacts with Lucas reagent. okay students, ఓకే, సో ఇది ఇమీడియట్లీగా ఫామ్ అవుతుంది.
ఏం ఫామ్ అవుతుంది స్టూడెంట్స్? ఇమీడియట్లీ టర్బిడిటీ ఫామ్ అవుతుంది ఇమీడియట్లీ. ఓకే స్టూడెంట్స్, దాట్స్ ఇట్. సో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం స్టూడెంట్స్, ప్రైమరీ ఆల్కహాల్ అంటే ఇదని చెప్పినాం స్టూడెంట్స్. మరి సెకండరీ ఆల్కహాల్ అంటే ఏంటి? సెకండరీ ఆల్కహాల్ అంటే చూడండి స్టూడెంట్స్, ఇక్కడ what is the secondary alcohol? This alcohol group attached to the secondary carbon atom. This alcohol group attached to the secondary carbon atom. Okay students, this alcohol group attached to the secondary carbon atom. చూడండి, మరి దీని సెకండరీ కార్బన్ ఆటం అని ఎందుకన్నాం స్టూడెంట్స్? ఈ కార్బన్ 2 కార్బన్స్ తోటి అటాచ్ అయ్యింది. క్లియర్ స్టూడెంట్స్? This carbon attached to the 2 carbon atoms. 2 carbon atoms. Okay students, now this is the secondary. Clear students? So మరి secondary alcohol reacts with Lucas reagent, ఫామ్ అయింది స్టూడెంట్స్. సో సెకండరీ అనేటువంటిది క్లోరైడ్ అనేటువంటిది ఫామ్ అయింది. ఓకే స్టూడెంట్స్, నౌ దిస్ ఈజ్ ఐసోప్రోపైల్ క్లోరైడ్ అంటాం స్టూడెంట్స్. సో దాన్ని వదిలేయండి స్టూడెంట్స్. ఇది మాత్రం క్లోరిన్ అనేటువంటిది OH ప్లేస్లో Cl వచ్చేసింది. సో బట్ ఇది ఫామ్ అవ్వడం కొరకు, టర్బిడిటీ అనేటువంటి ఫామ్ అవ్వడం కొరకు 5 minutes పట్టింది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? బట్ నౌ దిస్ ఈస్ ద టెర్షరీ ఆల్కహాల్. దిస్ ఈస్ ద టెర్షరీ ఆల్కహాల్. దిస్ ఆల్కహాల్ గ్రూప్ అటాచ్డ్ టు ద టెర్షరీ కార్బన్ ఆటం. టెర్షరీ కార్బన్ ఆటం. ఆల్కహాల్ గ్రూప్ అటాచ్డ్ టు ద టెర్షరీ కార్బన్ ఆటం. క్లియర్ స్టూడెంట్? నౌ దిస్ ఈస్ ద టెర్షరీ ఆల్కహాల్. టెర్షరీ ఆల్కహాల్. క్లియర్ స్టూడెంట్స్? టెర్షరీ ఆల్కహాల్. ఇజ్ ఇట్ క్లియర్ స్టూడెంట్స్? సో మరి దీన్ని టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ అంటాం స్టూడెంట్స్. సో ఇక్కడ ల్యూకస్ రియాక్ట్ రాగానే ఇమీడియట్లీ టర్బిడిటీ ఫామ్ అయింది స్టూడెంట్స్. ఇమీడియట్లీ టర్బిడిటీ ఫామ్ అయింది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? అంటే అకార్డింగ్ టు క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్కహాల్స్ రియాక్ట్స్ ఇన్స్టాంటేనియస్లీ విత్ ల్యూకస్ రియాక్ట్. ల్యూకస్ రియాక్ట్ అంటే కాన్సన్ట్రేటెడ్ HCl ప్లస్ అనహైడ్రస్ ZnCl2. ఓకే స్టూడెంట్స్, మరి ఇక్కడ ప్రైమరీ ఆల్కహాల్ అయితే 30 minutes పడుతుంది టర్బిడిటీ రావడానికి. నెక్స్ట్ సెకండరీ ఆల్కహాల్ అయితే 5 minutes ఓన్లీ. బట్ టెర్షరీ ఆల్కహాల్ ఇమీడియట్గా టర్బిడిటీ ఫామ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్? టెర్షరీ ఆల్కహాల్ అనేటువంటిది ఇమీడియట్గా ఫామ్ అవుతుంది. అంటే టెర్షరీ ఆల్కహాల్ అనేటువంటి దీంట్లో ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. అంతేనా స్టూడెంట్స్? ఆప్షన్ ఏదవుతుంది స్టూడెంట్స్ ఇందులో? ఇన్స్టాంటేనియస్లీ విత్ ల్యూకస్ రియాక్ట్ అంటే టెర్షరీ ఆల్కహాల్ అనేటువంటిది ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. సో మరి ఒకసారి చూద్దామా స్టూడెంట్స్ ఇక్కడ? సో ఫస్ట్ ఆప్షన్ ఇన్ స్టూడెంట్స్, ఆల్కహాల్ గ్రూప్ అటాచ్డ్ టు ద ప్రైమరీ కార్బన్. ఆల్కహాల్ గ్రూప్ అటాచ్డ్ టు ద ప్రైమరీ కార్బన్. సో now this is the primary alcohol. Okay students, this is the primary alcohol. Clear? And next one, సో ప్రైమరీ ఆల్కహాల్ అనేటువంటిది ఏంటి స్టూడెంట్స్? 30 minutes పడుతుంది. సో అంటే ఇన్స్టాంటేనియస్గా రావట్లే. నెక్స్ట్, దిస్ ఆల్కహాల్ అటాచ్డ్ టు ద సెకండరీ కార్బన్. దిస్ ఆల్కహాల్ అటాచ్డ్ టు ద సెకండరీ కార్బన్. ఓకే స్టూడెంట్స్, సెకండరీ కార్బన్ అని ఎందుకన్నా స్టూడెంట్స్? దిస్ కార్బన్ అటాచ్డ్ టు ద 2 carbon atoms. దిస్ కార్బన్ అటాచ్డ్ టు ద 2 carbon atoms. సో అంటే ఇది సెకండరీ ఆల్కహాల్ స్టూడెంట్స్. సో సెకండరీ ఆల్కహాల్స్ 5 minutes వరకు పడుతుంది స్టూడెంట్స్. రియాక్ట్ అవ్వడానికి 5 minutes పడుతుంది. సో అంటే ఇట్ మీన్స్ టర్బిడిటీ రావడానికి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి స్టూడెంట్స్. నౌ దిస్ ఆల్కహాల్ ఆల్సో అటాచ్డ్ టు ద ప్రైమరీ కార్బన్ ఆటం. ప్రైమరీ కార్బన్ ఆటం చూడండి స్టూడెంట్స్. సో ఇది కూడా మనకు టర్బిడిటీ రావడానికి టైం పడుతుంది. ఓకే స్టూడెంట్స్, బట్ నౌ దిస్ ఈస్ ద టెర్షరీ ఆల్కహాల్. So the alcohol group attached to the tertiary carbon. Alcohol group attached to the tertiary carbon. So now this is the answer. Okay na students? Enduk students? Tertiary alcohol అనేటువంటిది immediate గా, it means instantaneous గా రియాక్ట్ అవుతుంది స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ టర్బిడిటీ అనేటువంటిది ఇమీడియట్ గా అపియర్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? నౌ దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, దాట్స్ ఇట్. క్లియర్? ఎనీ డౌట్ ఇన్ దిస్ వన్? ఓకే స్టూడెంట్స్, అర్థమైందా స్టూడెంట్స్? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్కహాల్ రియాక్ట్స్ ఇన్స్టాంటేనియస్లీ విత్ ల్యూకస్ రియాక్ట్. అంటే స్టూడెంట్స్ మనం ఇక్కడ ల్యూకస్ రియాక్ట్ అంటే ఫస్ట్ మనకు కావాలి కాన్సన్ట్రేటెడ్ HCl ప్లస్ అనహైడ్రస్ ZnCl2. సో ప్రైమరీ ఆల్కహాల్ అనేది మనం తీసుకున్నాం స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్?
ప్రైమరీ ఆల్కహాల్ అనేటువంటిది టర్బిడిటీ ఫామ్ కావడానికి 30 minutes పడుతుంది. సెకండరీ ఆల్కహాల్ అనేటువంటిది 5 minutes అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ ఓకే, సో నాట్ అక్యురేట్. సో బట్ టెర్షరీ ఆల్కహాల్ అనేటువంటిది ఇమీడియట్గా టర్బిడిటీని ఫామ్ చేస్తుంది. సో అదే ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? Now this is the primary alcohol, now this is the secondary alcohol, now this one is the primary alcohol, now this is the tertiary alcohol. So now in this, fourth option is correct. Okay students, ఇది 2024 లో వచ్చినటువంటి క్వశ్చన్. అయితే స్టూడెంట్స్, is it clear? Clear students? ఇప్పుడు given below are two statements. సో మనము ఎందుకు ఈ క్వశ్చన్ రాసిన వెంటనే మళ్ళీ మనం 2022కి ఎందుకు వెళ్ళినాం స్టూడెంట్స్ అంటే, చూడండి స్టూడెంట్స్, ల్యూకస్ రియంట్కి సంబంధించినటువంటి క్వశ్చనే 2024లో అడిగింది, అదేవిధంగా 2022లో కూడా అడిగింది స్టూడెంట్స్. సో మరి అసలు ఏంటి అసలు? ఓకేనా స్టూడెంట్స్, ఈ క్వశ్చన్కు మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏంటన్నా చూద్దాం ఒకసారి. ఓకేనా స్టూడెంట్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ షాట్ తీసుకున్నారు స్టూడెంట్స్ ఒకసారి, ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. మనకు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కూడా స్టూడెంట్స్ మనం రాయాలి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? నా గివెన్ బిలో ఆర్ టూ స్టేట్మెంట్స్, రెండు స్టేట్మెంట్స్ ఇచ్చింది స్టూడెంట్స్. సో ఫస్ట్ వన్ స్టేట్మెంట్ 1 క్లియర్గా వినండి స్టూడెంట్స్. స్టేట్మెంట్స్ ఇన్ ల్యూకస్ టెస్ట్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్స్ ఆర్ డిస్టింగ్విష్డ్ on the basis of their reactivity with concentrated HCl plus ZnCl2 known as Lucas reagent. ఏమన్నారు స్టూడెంట్స్ అక్కడ? మనకు ల్యూకస్ రియంట్ అంటే క్లియర్గా ఒకటి కాన్సన్ట్రేటెడ్ HCl ZnCl2 అదైతే ఉంది స్టూడెంట్స్. ఇందులో స్టేట్మెంట్ 1 లోపల కాన్సన్ట్రేటెడ్ HCl అండ్ ZnCl2 అనేటువంటిది ఉంది. సో ల్యూకస్ రియంట్ ఉంది. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ వచ్చేసి ఇన్ ల్యూకస్ టెస్ట్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్స్ అంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్స్ ఆర్ డిస్టింగ్విష్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ రియాక్టివిటీ. అంతే కదా స్టూడెంట్స్? ఇక్కడ రియాక్టివిటీ మనం ఫస్ట్ క్వశ్చన్ లో చూడండి స్టూడెంట్స్, రియాక్టివిటీ బేసే కదా స్టూడెంట్స్ ఇదంతా. ఇక్కడ 30 minutes పట్టింది, ఇక్కడ 5 minutes పట్టింది, అక్కడ ఇమీడియట్ గా ఫామ్ అయింది. ఓకేనా స్టూడెంట్స్? సో విత్ కాన్సన్ట్రేటెడ్ HCl plus ZnCl2 known as Lucas reagent. It means the statement 1 is correct. ఓకేనా స్టూడెంట్స్? స్టేట్మెంట్ 1 అనేటువంటిది కరెక్ట్. ఎందుకు స్టూడెంట్స్? ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్, టెర్షరీ ఆల్కహాల్స్ అన్నింటికి కూడా వాటి యొక్క రియాక్టివిటీ బేస్ పైనే మనం రియాక్షన్ అనేటువంటిది జరిగింది. ఓకేనా స్టూడెంట్స్? అదేవిధంగా కాన్సన్ట్రేటెడ్ HCl అండ్ ZnCl2 కూడా ల్యూకస్ రియంట్. సో నౌ ద స్టేట్మెంట్ 1 is కరెక్ట్. మరి స్టేట్మెంట్ 2 చూద్దాం స్టూడెంట్స్. Primary alcohols are most reactive and immediately produce turbidity at room temperature on reaction with Lucas reagent. Students, primary alcohol anta most reactive and immediately produce turbidity at room temperature. Statement 2 లో ఏం చెప్పింది స్టూడెంట్స్? ప్రైమరీ ఆల్కహాల్స్ అంటే మోస్ట్ రియాక్టివ్ అంట. మోస్ట్ రియాక్టివా? కాదు స్టూడెంట్స్. ఎందుకు? మనం చూసినాం కదా స్టూడెంట్స్, ఇక్కడ టెర్షరీ ఆల్కహాల్స్ అనేటువంటి మోస్ట్ రియాక్టివ్. కానీ స్టేట్మెంట్ 2 లో ఏమి ఇచ్చిన స్టూడెంట్స్? ఇక్కడ ప్రైమరీ ఆల్కహాల్స్ ఆర్ మోస్ట్ రియాక్టివ్. ఇట్ మీన్స్ స్టేట్మెంట్ 2 అనేటువంటిది ఇక్కడే మనకు తప్పని తెలిసిపోతుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సింపుల్, దిస్ ఈజ్ ఓవర్. సో ప్రైమరీ ఆల్కహాల్స్ ఆర్ మోస్ట్ రియాక్టివ్ అండ్ ఇమీడియట్లీ ప్రొడ్యూస్ టర్బిడిటీ. తప్పది. దట్ ఈస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. That is the incorrect statement. According to above this one, primary alcohol gives ఏమవుతుంది స్టూడెంట్స్? 30 minutes పడుతుంది స్టూడెంట్స్ టైం. సెకండరీ ఆల్కహాల్ ఓన్లీ 5 minutes అండ్ టెర్షరీ ఆల్కహాల్ ఇమీడియట్లీ ఇన్స్టాంటేనియస్లీ. సో క్వశ్చన్ మీరు ఏ విధంగా వచ్చినా కూడా మీరు చేసేటట్టు ఉన్నారు స్టూడెంట్స్. సో అంటే ఈ స్టేట్మెంట్ ప్రకారం మనకి ఏంటి స్టూడెంట్స్? స్టేట్మెంట్ 1 is correct but statement 2 is incorrect. Statement 1 is correct but statement 2 is incorrect. Now in this the option is 4 is right answer. అంతేనా స్టూడెంట్స్? 4 is right answer. Clear స్టూడెంట్స్? మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. ఒక్కసారి రివైజ్ చేద్దాం. సో సింపుల్గా స్టూడెంట్స్, ఈ రెండు క్వశ్చన్స్ ఒకే దగ్గర మనం చెప్పడానికి రీజన్ ఏంటంటే,
రెండు క్వశ్చన్స్ సిమిలర్ క్వశ్చన్స్, సిమిలర్ ఏంటి స్టూడెంట్స్, సేమ్ క్వశ్చన్సే. ఓకేనా స్టూడెంట్స్, కొంచెం మార్చి అడిగిన స్టూడెంట్స్. ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఒక్కసారి స్టూడెంట్స్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్కహాల్స్ రియాక్ట్ ఇన్స్టాంటేనియస్లీ విత్ ల్యూకస్ రియంట్. మీరు బాగా గుర్తుంచుకోండి స్టూడెంట్స్, ల్యూకస్ రియంట్ అంటే కాన్సన్ట్రేటెడ్ HCl ప్లస్ అన్హైడ్రస్ ZnCl2. ల్యూకస్ రియంట్ అనేటువంటి క్వశ్చన్ కూడా ఇంతకుముందు చాలా ప్రీవియస్ ఇయర్లో రావడం జరిగింది స్టూడెంట్. ఓకేనా స్టూడెంట్స్, ల్యూకస్ రియంట్ అంటే ఏంటని కూడా. సో కాబట్టి కాన్సన్ట్రేటెడ్ HCl ప్లస్ అన్హైడ్రస్ ZnCl2 అనేటువంటిది మనకు ల్యూకస్ రియంట్ స్టూడెంట్స్. సో అదేవిధంగా ప్రైమరీ ఆల్కహాల్ అనేటువంటిది అంటే ఇథైల్ ఆల్కహాల్ గివ్స్ ఇథైల్ క్లోరైడ్ ఇన్ 30 minutes టర్బిడిటీ ఫామ్ అవ్వడానికి. నెక్స్ట్ సెకండరీ ఆల్కహాల్ అనేటువంటిది 5 minutes పట్టింది స్టూడెంట్స్. టెర్షరీ ఆల్కహాల్ అనేటువంటిది ఇమీడియట్గా ఫామ్ అయింది స్టూడెంట్స్. సో కాబట్టి అబౌవ్ దిస్ వన్ అంటే దీనికి ఆన్సర్ దిస్ ఈజ్ ద టెర్షరీ ఆల్కహాల్. ఈజ్ ఇట్ క్లియర్ స్టూడెంట్స్? దిస్ కార్బన్ ఆల్కహాల్ అటాచ్ అయి ఉన్నటువంటి కార్బన్, ఆల్కహాల్ అటాచ్ అయి ఉన్నటువంటి కార్బన్ 3 కార్బన్స్ తోటి అటాచ్ అయి ఉంది. ఆల్కహాల్ అటాచ్ అయి ఉన్నటువంటి కార్బన్ 3 కార్బన్స్ తోటి అటాచ్ అయి ఉంది కాబట్టి దాన్ని మనం టెర్షరీ ఆల్కహాల్ అంటాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, దాట్స్ ఇట్. సో కాబట్టి ఇది మనకు ఆన్సర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వన్ స్టూడెంట్స్, గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్. మనం ఏదైతే అక్కడ మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేసినామో దాన్ని ఇక్కడ రాయడం జరిగింది స్టూడెంట్స్. సో స్టేట్మెంట్లో ఇన్ ల్యూకస్ టెస్ట్ లోపల ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్స్ ఆర్ డిస్టింగ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ రియాక్టివిటీ, on the basis of their reactivity with concentrated HCl plus ZnCl2 known as Lucas reagent అని చెప్పి స్టూడెంట్స్. దిస్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ స్టూడెంట్స్. అంతేగా స్టూడెంట్స్, కాన్సన్ట్రేటెడ్ HCl అండ్ ZnCl2 దట్ ఈస్ ద ల్యూకస్ రియేజెంట్. ఈ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్స్ కూడా మనము బేసిస్ ఆఫ్ దేర్ రియాక్టివిటీ బేస్ తోటే మనం దాన్ని చేయడం జరిగింది కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. బట్ స్టేట్మెంట్ 2 లోపల ప్రైమరీ ఆల్కహాల్స్ అనేటువంటి మోస్ట్ రియాక్టివ్ అన్నారు స్టూడెంట్స్. బట్ ప్రైమరీ ఆల్కహాల్స్ అనేటువంటి మోస్ట్ రియాక్టివ్ అండ్ ఇమీడియట్లీ ప్రొడ్యూస్ టర్బిడిటీ అని చెప్పింది స్టూడెంట్స్. సో దట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్ స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో అకార్డింగ్ టు అబౌవ్ దీస్ ఈక్వేషన్స్, సో నా ద స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్ అండ్ బట్ స్టేట్మెంట్ 2 ఈస్ ఇన్కరెక్ట్ స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. ఆల్కహాల్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ స్టూడెంట్స్ ఇవి. ఓకేనా స్టూడెంట్స్? స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. నాకు తెలిసి అర్థమైంది అనుకుంటా స్టూడెంట్స్. Okay students, so students, the products A and B obtained in the following reactions respectively are. Students, ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. ఇది కూడా 2024లో వచ్చింది స్టూడెంట్స్. ఎప్పుడు వచ్చింది స్టూడెంట్స్? జస్ట్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్, 2024. ఓకే స్టూడెంట్స్, the products A and B obtained in the following reaction respectively are. సో క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ ఒకసారి. ఈ క్వశ్చన్ హాలో ఆల్కేన్స్లో ఉంది స్టూడెంట్స్, అదేవిధంగా ఆల్కహాల్స్లో కూడా ఉంటుంది స్టూడెంట్స్. మీకు ఇది NCERTలో యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఒక్కసారి చూద్దాం స్టూడెంట్స్. 3ROH plus PCl3 it forms 3RCl plus A. RCl plus A అంటే A ఏంటి అని అడుగుతున్నాడు స్టూడెంట్స్. నెక్స్ట్ సేమ్ అదే ROH plus PCl5 RCl plus HCl అండ్ B వాట్ అంటే అసలు ఏంటి? ROH అంటే ఏంటి స్టూడెంట్స్? ఆల్కహాల్. OH అంటే ఏంటి స్టూడెంట్స్? ఆల్కహాల్. సో అంటే ఆల్కైల్ ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ PCl3 and it forms alkyl halide and A. Same alkyl alcohol reacts with PCl5. అక్కడ స్టూడెంట్స్ ఇక్కడ PCl3 ఇక్కడ PCl5. సో ఆల్కైల్ క్లోరైడ్ ప్లస్ HCl ప్లస్ B. ఓకేనా స్టూడెంట్స్? సో ఇప్పుడు చూద్దాం అసలు ఏంటి రియాక్షన్. సింపుల్ స్టూడెంట్స్, నేను ఏం చేస్తున్నా క్లియర్గా చూడండి స్టూడెంట్స్. R ప్లేస్లో ఇథైల్ తీసుకుంటున్నా స్టూడెంట్స్. R ప్లేస్లో ఏం తీసుకున్నా స్టూడెంట్స్? ఇథైల్ ఆల్కహాల్ అంటే డైరెక్ట్ రాస్తున్నా స్టూడెంట్స్. మళ్ళీ మీరు చూడండి ఇక్కడ ROH. సో నా దిస్ ఈజ్ R, నా దిస్ వన్ ఈజ్ ఇథైల్ ROH. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వాట్? PCl3. ఏం ఫామ్ అయిందట స్టూడెంట్స్? 3RCl ప్లస్ A.
ఓకే స్టూడెంట్, ఇప్పుడు చూద్దాం స్టూడెంట్స్. నేను ఆర్ ప్లేస్లో ఇథైల్ తీసుకున్న స్టూడెంట్, ఇథైల్ ఆల్కహాల్ ప్లస్ PCl3 ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్. మరి ఇక్కడ ఇథైల్ తీసుకుంటే ఏం ఫామ్ అవుతుంది స్టూడెంట్స్? ఇథైలే ఫామ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? సో నౌ ఇథైల్ క్లోరైడ్. ఓకే స్టూడెంట్స్, నౌ దిస్ వన్ ప్లస్ H3PO3 ఎలా ఫామ్ అయింది స్టూడెంట్స్ అసలు అంటే చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ 3 moles తీసుకున్నాడు. We also taking 3 moles ethyl alcohol. 3 moles ethyl alcohol. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ 3 ethyl alcohol 3 ethyl chloride ఫామ్ అయింది. 3 ethyl alcohol 3 ethyl chloride. మరి రిమైనింగ్ మిగిలింది చూడండి స్టూడెంట్స్, H హైడ్రోజన్ 3 ఉన్నాయి స్టూడెంట్స్, 3 hydrogens. Next P, next oxygen 3. Now this is H3PO3. Now this is the A. So H3PO3 name of students phosphorus acid. Phosphorus acid. మరి ఇక్కడ 3 moles ethyl alcohol ఎంత ఫామ్ చేసింది స్టూడెంట్స్? 3 moles ethyl chloride. 3 moles ethyl chloride plus H3PO3. H3PO3. Okay na students? Now this is phosphorus acid. Phosphorus acid. Phosphorus acid. Clear students? Over. Next one. ROH plus PCl5. ఏం ఫామ్ అయిందట స్టూడెంట్స్? RCl plus HCl plus B. ఇంతేనా స్టూడెంట్స్? ఉంది అక్కడ సేమ్ యాజ్ దిస్ వి ఆర్ రైటింగ్. ఆర్ ప్లేస్లో ఇథైల్ ఆల్కహాల్ C2H5OH ప్లస్ PCl5. నెక్స్ట్ వాట్? C2H5OH ethyl alcohol reacts with PCl5, then it forms C2H5Cl. C2H5Cl plus HCl plus POCl3 phosphoryl chloride. ఏం ఫామ్ అయింది స్టూడెంట్స్? Phosphoryl chloride. Now this is the B. This is B. Okay students, ఒక్కసారి ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇథైల్ ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ PCl5 అంటే ఇథైల్ ఇక్కడ రాసుకోండి స్టూడెంట్స్, ఇథైల్. నెక్స్ట్ 5 chlorines ఉన్నాయి స్టూడెంట్స్ ఇక్కడ. ఇన్ దిస్ 5 chlorines ఆర్ ప్రెసెంట్. సో ఇక్కడ 1 2 chlorines ఆర్ ఓవర్. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ ఇక్కడ మిగిలింది ఏంటి స్టూడెంట్స్? ఇక్కడ P, ఇక్కడ O, దీంట్లో ఉన్నటువంటి 3 chlorines అవి ఇక్కడ రాసినాం స్టూడెంట్స్. P, O and 3 chlorines. POCl3. Now that is phosphoryl chloride. Now this is over students. Clear students? This is very simple. మరి ఏంటి స్టూడెంట్స్ ఇక్కడ ఆప్షన్ ఏంటి స్టూడెంట్స్? ఇక్కడ H3PO3. D option you see. H3PO3 and next POCl3 is the correct answer. Simple students. మీకు ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఎన్సీఆర్టీలో డైరెక్ట్ రియాక్షన్ స్టూడెంట్స్, డైరెక్ట్గా బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్ స్టూడెంట్స్, ఏమి ఇండైరెక్ట్గా అడగలేదు స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. వన్స్ అగైన్ ఒక్కసారి రివైజ్ చేద్దాం స్టూడెంట్స్ సింపుల్గా. నౌ దిస్ ఈజ్ ఆల్కైల్ ఆల్కహాల్ reacts with PCl3 and it forms alkyl halide plus A. We are taking the example ethyl alcohol reacts with phosphorus trichloride and it forms ethyl chloride plus phosphorus acid. Clear students? Next, this one is over. Simple. Next one, ROH plus PCl5 and it gives RCl plus HCl plus B. Simple. We are taking the example ROH ethyl alcohol reacts with phosphorus pentachloride and it forms ethyl chloride plus HCl plus POCl3. Now this is phosphoryl chloride. So now this is very very simple answer students. So ఇది 2024లో వచ్చినటువంటి క్వశ్చన్ స్టూడెంట్స్. ఇట్ మీన్స్ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి క్వశ్చన్ స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్? సో మనము ఈ రియాక్షన్ను యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మనం ఇలా రాసినాం స్టూడెంట్స్. ఎందుకంటే మీరు ఏదైనా ఒక కాంపౌండ్ కనుక తీసుకుని గుర్తుంచుకుంటే మీకు ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? అందుకే ఆల్కైల్ ప్లేస్ లోపల ఇథైల్ తీసుకున్నాం స్టూడెంట్స్. ఓకే, సో ఇది మనకు
హాలో ఆల్కేన్స్ లో ఉంటుంది స్టూడెంట్స్, అదేవిధంగా ఆల్కహాల్ చాప్టర్ లో కూడా ఉంటుంది స్టూడెంట్స్, యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్ స్టూడెంట్స్? ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, నీట్లో వచ్చేటువంటి క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు చూస్తే చాలా ఈజీగా, చాలా అంటే చాలా ఈజీగా ఉన్నాయి స్టూడెంట్స్. సో కాబట్టి మీరు ఏ విధంగా కూడా హార్డ్ వర్క్, అంటే ఏ విధంగా కూడా భయపడకుండా హార్డ్ వర్క్ చేస్తే ఈజీగా నీట్ అనేటువంటి ర్యాంక్ ఈజీగా వస్తుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? కొంచెం రియాక్షన్స్ అనేటువంటివి మాత్రం ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి స్టూడెంట్స్. సో ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోని లైక్ చేయండి స్టూడెంట్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, బాయ్ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.